అభివృద్ధి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 29 నుండి జూలై 6వ తేదీ వరకు సహకార వారోత్సవాలు జరిపేలా చర్యలు చేపట్టిందని పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు DCMS మాజీ చైర్మన్ మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సహకార వారోత్సవాల్లో భాగంగా సోమవారం పాల్వంచ సొసైటీ కార్యాలయం ఎదుట కొత్వాల సహకార జెండాను ఎగురవేశారు. సహకారం ద్వారా సమృద్ధి అనే లక్ష్యాన్ని సాకారం చేయడానికి సంపూర్ణ హృదయంతో కృషి చేస్తానని రైతులచే కొత్వాల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయంలో రైతులు, సొసైటీ పాలకవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో కొత్వాల మాట్లాడుతూ శక్తివంతమైన సహకార సంస్థలు దేశానికి బలమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. సహకార సంఘాలు రైతుల శ్రేయస్సుకై అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏ లక్ష్మి హరిత, సొసైటీ డైరెక్టర్లు బుడగం రామ్మోహన్ రావు, కనగాల నారాయణరావు, చౌగాని పాపారావు, బరజన సీతారాంబాబు, బూక్య కిషన్, CEO జి లక్ష్మీనారాయణ, లక్ష్మి, మురళి, రైతులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న రైతు సోదరుల కోసం జరుపుకుంటున్న సహకార వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాల్వంచ సహకార సొసైటీ ద్వారా మనం ఇప్పుడే సహకార పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ, సహకార ప్రతిజ్ఞ అని పంపించడం జరిగింది. దాన్ని కూడా ప్రతిజ్ఞ ఇప్పుడే రైతు సోదరులు, అలాగే సొసైటీ పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈరోజు ఈ సమావేశానికి నాతో పాటు పాలకవర్గ సభ్యులు కనగాల నారాయణరావు గారు, బుడగం రామ్మోహన్ రావు గారు, అలాగే చౌగాని పాపారావు గారు, అలాగే సీతారాంబాబు గారు, ఈ కార్యక్రమానికి మానిటరింగ్ ఆఫీసర్గా వచ్చేసిన ఆడిటర్ లక్ష్మి గారు, సొసైటీ సిబ్బంది, అలాగే రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు. గతంలో నవంబర్ 14వ తారీఖున సహకార వారోత్సవాలు జరుపుకునే ఆనవాయితీ ఉండేది. కేంద్ర ప్రభుత్వంలో సహకార మంత్రిగా అమిత్ షా గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సహకార వ్యవస్థని పటిష్టపరిచే దానిలో భాగంగా
2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మొత్తం భారతదేశంలో సహకార వ్యవస్థని మార్చే విధంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ సహకార వ్యవస్థ స్టార్ట్ చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు, జూలై 6వ తేదీ వరకు కూడా సహకార వారోత్సవాలు జరుపుకోవటం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రైతు సోదరులకు మనవి, సొసైటీ ద్వారా మీకు ఎప్పుడు కూడా ఇక్కడ పాలకవర్గ సభ్యులు అందుబాటులో ఉంటున్నాం. రైతులకు ఎరువులు కానీ, రుణాల పంపిణీ కానీ, అలాగే మీరు పండించిన పంటలకు అమ్ముకునే విధంగా మేము కేంద్రాలను ఓపెన్ చేసి ఆ కేంద్రాల ద్వారానే రైతు మద్దతు ధరకు కొనుగోలు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా లాభసాటిగా దళారుల బారులు లేకుండా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఏదైతే ఈ సహకార వ్యవస్థ ఏర్పడిన తర్వాత రైతులందరికీ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. మీరందరూ కూడా పాల్వంచ సొసైటీ ద్వారా మీకు చేపట్టే సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, ఈరోజు ప్రభుత్వం సంకల్పించిన వారోత్సవాలకు మీరందరూ కూడా ఇతోధికంగా మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. చాయ్ వచ్చిందా? వస్తే పోసే మెకానిక్ పోసే వీడియో కూడా జనాలు ఆగయ్యా కొద్దిగా చెప్తాను